నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ ఘనంగా వికేఆర్ అండ్ విఎన్బి కళాశాల వార్షికోత్సవ వేడుకలు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేఎల్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ హబీబుల్లా ఖాన్ వేములపల్లి కోదండరామయ్యలు గుడివాడ కోర్టు సముదాయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి వల్లభనాయుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జేఎన్టీయు అంతర్ కళాశాలల పురుషుల స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించిన జేఎన్టీయు డైరెక్టర్ ఏఎం ప్రసాద్ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలంటూ వెల్లడి వికేఆర్ అండ్ విఎన్బి కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కేఎల్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ హబీబుల్లా ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి కళాశాల వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. వికేఆర్ అండ్ విఎన్బి కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కేఎల్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ హబీబుల్లా ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి కళాశాల వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. అసహనం పెరిగి ఒత్తిడిని తట్టుకోలేకపోవడం విద్యార్థుల ఎదుగుదలలో ప్రభావం చూపుతుందన్నారు. ప్రతి విద్యార్థికి మానసిక దృఢత్వం పెరిగేలా అధ్యాపకులు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఉత్సాహభరితంగా జరుగుతున్న గుడివాడ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని హబీబుల్లా ఖాన్ పేర్కొన్నారు. అనంతరం నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు హబీబుల్లా అధ్యాపకులకు కళాశాల కార్యదర్శి వేములపల్లి బాబులు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు కాశీ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ వేములపల్లి కోదండరామయ్య, కళ్యాణ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చెప్పే 4 విషయాలు కూడా స్పష్టంగా మన భాషలో చెప్పుకుంటే మీకు ఒక అర్థమవుతున్న ఉద్దేశంలో నేను ఇందాక తీసుకుని అన్నాను. సరే ఎలా మాట్లాడాలంటే ఎಷ್ಟో సాధనాలు బట్ నేను తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడతాను. ముఖ్యంగా విజయ్ కుమార్ గారు నాకు ఫోన్ చేసి సార్ మీరు మా కాలేజీకి గెస్ట్గా రావాలంటే నేను ముందు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను ఒక కాలేజీకి చీఫ్ గెస్ట్గా వెళ్తాను. 2 కారణాలు ఇక్కడ రావడానికి. ఒక కారణం ఏంటంటే గుడివాడ నా సోదరాలు, మా ఫాదర్ని గుడివాడ, ఐ బిలాంగ్స్ టు దిస్ ప్లేస్. రెండో కారణం ఏంటంటే మీ చైర్మన్ దివాకర్ గారు నాకు ఆప్తులు, వారితో కలిసి పనిచేయడం జరిగింది కేఎల్సీలో. సో ఆయన చైర్మన్ ఉన్న కాలేజీకి రావాలని నేను భావించి కొంచెం బిజీగా ఉన్నా కూడా నేను పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది. నా 30 సంవత్సరాల అనుభవంలో నేను స్టూడెంట్స్ సంబంధించిన విషయాలు చాలా చూశాను. పర్టికులర్గా గత 6 సంవత్సరాలుగా నేను టీచింగ్ స్టూడెంట్ పనిచేస్తున్నాను. సో చాలా క్లోజ్గా స్టూడెంట్స్ని అర్థం చేయడం జరుగుతుంది. సో ఆ అనుభవం ద్వారా నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను, కొన్ని అడ్వైస్ ఇవ్వాలనుకున్నాను. అన్ని విషయాలు కూడా మీకు తెలిసి కొత్తదే లేదు. జనరల్గా ఏమవుతుందంటే మనకు తెలిసినా కూడా ఒకసారి ఎదుటివాడు చెప్తే ఆచరించేది ఉంటుంది. అందుకని నేను చెప్తే కొంతమంది అయినా నేను చెప్పిన దాన్ని విని దాన్ని ఆచరణ పెట్టాలని అనుకుంటూ కొన్ని మంచి విషయాలు చెప్పాల్సుకున్నాను. ఫస్ట్ విషయం, మీ అభివృద్ధి కొరకు ఆ దృష్టిలో దృష్టి పడుతూ ఎక్కువ దృష్టి పడతాన్ని కృషి చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. ఇప్పుడు మన విద్యార్థులు మన కాలేజీ గురించి ఏ నాడు ఎక్కడ బయట మన సహోదరులు నేను సీట్లో కూర్చున్నప్పుడే మీరు తప్పు చేసినప్పుడే సెక్రటరీ గారిని తప్పు చేయడానికి సేపు చాలా స్వతంత్రంగా ఉంటారు. మీరు చూసారు, ఏం సార్ చూసే ఉన్నారు. మీరు తప్పు చేసినప్పుడే సెక్రటరీ, నేను తప్పు చేయనంతసేపు మీ అందరితో స్వాగతంగా మెలుగుతా ఉంటాను. కాబట్టి మన కాలేజీ గురించి ఎక్కడైనా చెప్పాల్సిందే అది మన గురించి మన చెడుగా చెప్పుకోవాలి.
కాబట్టి ఇటువంటివి కూడా చేయగలి మన సంస్థకి అందరూ ఫ్యాకల్టీ కానించి విద్యార్థులు కానించి అందరూ కృషి చేసి ఎందుకు కష్టపడి అన్ని రకాలుగా మీరు చదివిన విద్యా సంస్థలు ఒక పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ఆశించడంతో సంబోధిస్తాను. Try to get a good name to the college for your parents. What secretaries are told that they are back with us. Everything will happen positively. All the best for your future. Thank you all. గుడివాడ కోర్టు సముదాయంలో లోక్ అదాలత్ నిర్వహణ సందర్భంగా సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి వల్లభనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి వల్లభనాయుడు పేర్కొన్నారు. గుడివాడ కోర్టు సముదాయంలో లోక్ అదాలత్ నిర్వహణ సందర్భంగా సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11వ జిల్లా అదనపు న్యాయమూర్తి జి వల్లభనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభనాయుడు మాట్లాడుతూ జిల్లా న్యాయాధికారి సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందని, ఈ లోక్ అదాలత్ నిర్వహణ ద్వారా కక్షిదారులకు సమయం మరియు డబ్బు కలిసి వస్తుందని, అదేవిధంగా లోక్ అదాలత్లో ఒకసారి కొట్టివేసిన కేసును తిరిగి అప్పీలు చేసుకునే అవకాశం ఉండదని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఐ శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్ బాబు, దేవు నరసింహారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అప్పాజీ, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది మరియు కక్షిదారులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు భారతదేశం యావత్తు కూడా ఈ లోక్ అదాలత్లు నిర్వహించబడుతున్నాయి. ఈ లోక్ అదాలత్ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ సత్వర న్యాయం కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్కి రూపకల్పన చేయడం జరిగింది. ఇంతకుముందు మా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మూర్తి గారు చెప్పినట్టు ఈ చట్టం 1987లో ఏర్పాటు చేయడింది. ప్రజలకు సత్వర న్యాయం అందజేయాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ రూపకల్పన చేయబడింది. ఎందుకంటే మీరు ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తే పైకోర్టు నుంచి జిల్లా కోర్టుకి, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ లోక్ అదాలత్ ద్వారా ఏదైతే కేసు రాజీ మార్గం ద్వారా పరిష్కరించబడిందో అదే అంతిమ తీర్పు, దానికి అపీల్ అనేది ఉండదు. మీ అందరికీ తెలుసు, ఏదో క్షణికావేశంతో మనం చిన్న చిన్న కక్షలు కార్పణ్యాలకి పోయి కేసులు పెట్టుకుంటాం. ఆ కేసుల కోసం మనం కోర్టుల చుట్టూ ఎన్నో సంవత్సరాలు మన కాలాన్ని, ధనాన్ని వృధా చేసి కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ ద్వారా ఏవైనా రాజీకి తగ్గ వీలుపడిన కేసులన్నీ కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుంటే అది అందరికీ మంచిది. ఎందుకంటే ఈ లోక్ అదాలత్లో సమాన న్యాయం కల్పించబడుతుంది. ఉభయ పార్టీల్ని పిలిపించి ఉభయల్ని అంగీకరించిన తర్వాతే ఈ లోక్ అదాలత్లో ఆ కేసును రాజీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ గుడివాడ పట్టణ సముదాయంలో మొత్తం 4 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి సెకండ్ సాటర్డే రోజున ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు దానిలో ముఖ్య కారణం ఏంటంటే మన కోర్టుల్లో ఉన్నటువంటి కేసుల్ని సత్వరంగా మనం పరిష్కరించుకోవడానికి వీలుగా తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజీపడి ఆ కేసును పూర్తిగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఈ రోజున మీకు వెసులుబాటు కలగజేయడం అవుతుంది. అయితే మరి ఎందుకు మనం ఈ లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాం దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం కోర్టుల్లో కేసులు వేస్తే ఎన్నో రోజులైనా అవ్వట్లేదు అనేటువంటి అపోహ అందరికీ ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మన జడ్జిల యొక్క సంఖ్య ప్రజలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. ప్రతి 50,000కి ఒక జడ్జి చొప్పున మన దేశంలో ఉన్నందువల్ల చిన్న చిన్న కేసులు కూడా కోర్టులో తొందరగా పరిష్కారం అవ్వకపోవడానికి గల కారణం అది ముఖ్యమైనటువంటి కారణం. అయితే ప్రతి వాళ్ళు కూడాను చిన్న ఆవేశంతో చిన్న తప్పు చేసినా కూడా ఎన్నో ఏళ్ల తరబడి కోర్టు తిరుగుతూ పాపం వాళ్ళ అమూల్యమైన సమయాన్ని, కాలాన్ని, అలాగే డబ్బుని వృధా చేసుకోవడం, ఇవన్నీ గమనించి 1987లో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఒక పరిష్కారం దిశగా మనం గనక ప్రయత్నం చేస్తే ఈ రోజున చాలా కేసులు కూడా మన కోర్టుల యొక్క పెండింగ్లో నుంచి కొంత మేర తగ్గించడానికి మీరు సహాయపడిన వారు అవుతారు. దాన్ని మీరు వినియోగించుకొని తప్పకుండా ఈ అవకాశం ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వాళ్ళ యొక్క కేసుల్ని పరిష్కరించుకొని హ్యాపీగా ఇద్దరూ కూడాను ఏ సమస్య లేకుండా
ఇరు వర్గాల వారికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన జిల్లా జడ్జి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా కార్యక్రమం నిర్వహించి చాలా పెద్ద ఎత్తున మ్యాటర్స్ని సెటిల్ చేసేటువంటి ప్రక్రియ మన గుడివాడలో జరగటం, అందున మా 11th ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆధ్వర్యంలో ఇప్పటిదాకా నిర్వహించినటువంటి ఏ కార్యక్రమం చక్కటి ఫలితాలని తీసుకుని అందరిని మన్నల్ని పొందడం జరిగింది. ఈ లోక్ అదాలత్లో కూడా మంచిగా మ్యాటర్స్ అన్ని సెటిల్ అయ్యి అందరికీ ఉపయోగపడతాయని చెప్పని కక్షిదారులు వారి యొక్క సమస్యలను త్వరితగతిన పరిశీలించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి సభాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అవేర్నెస్ క్యాంప్లో ప్రస్తుతం నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఓటు హక్కుని వినియోగించడం అనేది అది కాన్స్టిట్యూషనల్గా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. కాబట్టి మీరందరూ ఓటు హక్కుని సద్వినియోగం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జేఎన్టీయు అంతర్ కళాశాలల పురుషుల స్పోర్ట్స్ మీట్ను యూనివర్సిటీ డైరెక్టర్ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించడం ముఖ్యమని జేఎన్టీయు డైరెక్టర్ ఏఎం ప్రసాద్ పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జేఎన్టీయు అంతర్ కళాశాలల పురుషుల స్పోర్ట్స్ మీట్ను యూనివర్సిటీ డైరెక్టర్ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. తొలుత మీట్లో పాల్గొన్న క్రీడాకారులు అతిథులకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఒలింపిక్ జ్యోతి వెలిగించి జేఎన్టీయు డైరెక్టర్ ప్రసాద్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో చదువు క్రీడలకు సమప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక సిలబస్ రూపొందించి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడంతో నేడు ఎందరో విద్యార్థులు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయు కార్యదర్శులు శ్యామ్ కుమార్, రాజు, కళాశాల కార్యదర్శి వల్లూరిపల్లి రామకృష్ణ, ప్రిన్సిపల్ రవీంద్రబాబు, యూనివర్సిటీ పరిధిలోని 44 కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. At the outset, I congratulate the management for conducting this event in a grand way. So this Gudlwalleru College is known for hospitality. And on behalf of university, I congratulate, I thank the management for conducting this planned event. There is a saying, all study no play make a dull boy. So studies and games both are important to grow into a successful man in our career. That's why we at JNTU give the equal importance for the sports as well as studies. So I am looking after both the things. So as a DAP, I am designing the syllabus, and also at the same time I am looking after the sports. So under the leadership of our secretary sports, our university, they are winning so many medals at in national and also international level. And also recently in CM Cup also we have won so many medals. For that I congratulate the sports secretary and the winners also. From this dais I am congratulating all the winners of the university. So you know that sports persons are ambassadors. Even for the we are playing for the country, they are ambassadors for the country. Now we are playing for the university. We are the ambassadors of JNTUK. So all you need is hard work. Even if it is studies or sports, you need to do very hard work. So hard work only can make you a winner. So and next important thing is coordination. It is a group games. The coordination is very, very important. So that we learn in the mathematics also. If you see A, B are there, if you multiply A and B and B, you will get A square plus B square only. If A plus B into A plus B, you will get 2AB extra. But if A minus B into A minus B, that also, that danger also there.
if there is no coordination. Minus means no coordination. The program of JNTU Kakinada. I remind you, all of you, this is not a private fest where there won't be any rules and regulations. Our rules and regulations can be biased. But here, the rules and regulations are very stringent, and it was published in the university website. If you weren't aware of this, please note, if any impersonation case caught, it will be taken into very serious consideration, and the team will immediately be scratched, and it will be brought to the notice of the particular principals through a university, stating that this thing is happening to your college. So don't do all those things. Already the teams are qualified from the interjonal zonal level tournaments to interjonal. Preferably no cases will be found, as we have taken many measures at the zonal level. And for the organization aspect, I hope all the matches will be conducted by the technically qualified officials. So don't argue with the officials. If you have any query, as an observer I am here, and the secretary intercollegiate is with you for both these 2 days, and if any query, you please come to us and contact us and speak to us. Why? Because if we invite any outside people, all the neutral officials they are very qualified officials. So don't argue with any officials, and maintain sportsman spirit and cordial relationship with other members, so that ఈ టోర్నమెంట్ ఎట్లా ఉండాలంటే కాంపిటేటివ్గానే ఉండాలి, ఒక ఫ్రెండ్షిప్ అండ్ బిలాంగింగ్నెస్ టువర్డ్స్ ది JNTU కాకినాడ ఉండాలి. యు ఆర్ ఆల్ ది టార్చ్ బేరర్స్ ఆఫ్ JNTU కాకినాడ. గుడివాడలో పలు ధాన్యం గోడాన్లను పౌర సరఫరాల అధికారి జి నాగేశ్వరరావు శనివారం పరిశీలించారు. గుడివాడలో పలు ధాన్యం గోడాన్లను పౌర సరఫరాల అధికారి జి నాగేశ్వరరావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో 8,55,000 టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. క్లస్టర్ మిల్లర్ పద్ధతిలో వచ్చిన బియ్యాన్ని గోడాన్లలో నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 70,000 టన్నుల బియ్యాన్ని నిల్వ చేయాల్సి ఉందని, గుడివాడలో నిల్వ సామర్థ్యం ఉన్న గోడాన్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. రంగు మారిన ధాన్యాన్ని అన్ని వేళలా కొనుగోలు చేస్తామని, ఎటువంటి గడువు తేదీలు లేవని నాగేశ్వరరావు తెలిపారు. మన జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 8,55,000 టన్నుల ధాన్యం 270 ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయటం జరిగిందండి. ఈ ఖరీఫ్ సీజన్లో సదరు ధాన్యాన్ని మళ్ళీ మిల్లులకి తోలాము. ఆ మిల్లర్లో బియ్యం ఆడించి ఆ బియ్యాన్ని మాకు ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద డెలివరీ ఇవ్వాల్సిన ఉంది. ఆ విధంగా వాళ్ళు డెలివరీ ఇవ్వగా ఇంకా 70,000 టన్నులు ఈ రోజుకి డెలివరీ బాకీ ఉన్నారు. ఈ 70,000 టన్నులు జిల్లా మొత్తం మీద 180 మంది మిల్లర్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ 70,000 టన్నులు నిల్వ చేయడానికి మనకి స్టోరేజ్ సామర్థ్యం తక్కువ లేదు, సరిగ్గా జిల్లాలో తక్కువ ఉంది. కాబట్టి ఈరోజు నేను గుడివాడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ సామర్థ్యం పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అది అధ్యయనం చేసి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వటానికి మేము స్టోరేజ్ పాయింట్లన్నీ తిరుగుతున్నాను ఈరోజు. మా మిల్లర్ ప్రెసిడెంట్ గారిని కూడా తీసుకుని, ఎందుకంటే లోకల్ కాబట్టి వారికి మా ఏఎస్ఓ గారు వెంకటేశ్వరరావు గారిని తీసుకుని, లోకల్ కాబట్టి వారికి పూర్తి అవగాహన ఉంటుంది లోకల్ పరిస్థితుల మీద. వాడు చెప్పిన దాన్ని బట్టి ఆ గోడౌన్స్ తనిఖీ చేసి కలెక్టర్ గారికి ఈ విషయంలో మనం ఈ నెల 31 ఆఖరి లాస్ట్ డేట్ అండి కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ ఇవ్వటానికి. కాబట్టి ఇంకా 20 రోజులు ఉంది. కాబట్టి ఈ 20 రోజుల్లో ఆ 70,000 టన్నుల లక్ష్యం ఎలాగ అది సాధించాలనే గురించి మేము ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తాం జరుగుద్ది. ఈ పాడైన ధాన్యం ఈ రోజుకి 14,000 టన్నులు జిల్లాలో కొనుగోలు చేస్తాం 41 కేంద్రాల ద్వారా. గొడ్లవల్లేరు, పెడన ఈ కేంద్రాల ద్వారా ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని రంగుబారిన పాడైన ధాన్యం ఉన్న రైతులు ఆ అవకాశాన్ని వినియోగించాల్సి వస్తుందిగా మీ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను వారికి. తర్వాత ఈ నెల 31 తర్వాత కొత్త సీజన్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఈ నెల 31 వరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుద్ది. తర్వాత మళ్ళీ కేంద్రాలు 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 1 నుంచి రబీ కేంద్రాలు ఓపెన్ అవుతాయి. కాబట్టి ఈ సీజన్ సంబంధించిన ఎవరన్నా ధాన్యం ఉండిపోతే వాళ్ళు లేట్ హార్వెస్టింగ్ ఉండి అలాగ ఉంటే వాళ్ళు నెక్స్ట్
ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయ్యే కేంద్రాల్లో వాళ్ళు ధాన్యాన్ని మాకు అమ్మొచ్చు. రైతులు ఓన్లీ రైతులే తేవాలి ధాన్య కొనుగోలు కేంద్రాలకి. సరైన పత్రాలను ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో మిడిల్ మ్యాన్ మధ్యవర్తులు అనేది ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయ్యి అలాగా నకిలీ పత్రాలు ఎవరైనా సమర్పిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున మనవి చేసుకుంటున్నాను. యూత్ ఫర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూత్ ఫర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సత్యవాణి పలు రంగాల్లో నిష్ణాతులైన మహిళలకు ఆర్గనైజేషన్ సేవా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు యోగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో మహిళమ్మ తల్లులను సన్మానించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఆర్ కళాశాల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి అన్న సంహారాధనను శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి అన్న సంహారాధనను శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు అన్న సంహారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు లలితా సుబ్బలక్ష్మి విరాళంతో స్వామివారి అన్న సంహారాధన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సహకారంతో దేవస్థానంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శివాలయం చైర్మన్ అవధానం మల్లిబాబు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా వికేఆర్ అండ్ విఎన్బి కళాశాల వార్షికోత్సవ వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేఎల్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ హబీబుల్లా ఖాన్, వేములపల్లి కోదండరామయ్యలు. గుడివాడ కోర్టు సముదాయంలో జాతీయ మెగా లోక్ అదాలత్. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి వల్లభనాయుడు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జేఎన్టీయు అంతర్ కళాశాలల పురుషుల స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించిన జేఎన్టీయు డైరెక్టర్ ఏఎం ప్రసాద్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.